ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరుగా ఆయన భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో తనను వెంబడిస్తున్నటువంటి తన 12 మంది శిష్యులకు ఆయన ఒక ఉపమానం చెప్పటం ప్రారంభించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏది చెప్పినా కూడా ఆయన ఉపమాన రీతిగా చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. ఏంటి ఆ ఉపమానం ఏంటంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో అనేటువంటి ఒక ప్రాంతానికి దిగి వెళ్ళుచున్నాడు. యెరూషలేమేమో ఉన్నతమైనటువంటి స్థలం, యెరికో ఏమో లోయలు కలిగినటువంటి ప్రాంతము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆత్మీయుడు, యెరూషలేము అనగా సమృద్ధి కలిగినటువంటి ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి జీవితం, ఆత్మీయ స్థితిలో ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినది యెరూషలేము. యెరికోని కనుక మనం గమనిస్తే అది శపితమైనటువంటి పట్టణం. యెరికోని కనుక మనం గమనిస్తే అది శపితమైనటువంటి పట్టణముగా మనము చూస్తూ ఉంటాం. ఒక ఆత్మీయుడు, ఒకని దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేవుని గొప్ప కార్యాలు చవిచూచిన వాడు, దేవుని అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే యెరికోకు దిగిపోతున్నాడు. యెరికోకు దిగిపోవటం వలన తన జీవితంలో ఏమి కలిగిందంటే అతడు మొట్టమొదటిగా దొంగల చేతికి చిక్కాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి, నీ రక్షణ అనుభవాన్ని పాడు చేయటానికి, నీలో ఉన్నటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని పాడు చేయటానికి దొంగ రూపంలో అపవాది నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. ఎప్పుడు మందిరంలో నుంచి బయటికి వస్తాడు, ఎప్పుడు ఆత్మీయతల నుంచి బయటికి వస్తాడని అపవాది నిన్ను అపహరించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, దొంగల చేతికి చిక్కకుండా, యెరికో ప్రాంతానికి వెళ్లకుండా మనము చేయవలసింది ఏంటంటే యెరూషలేములోనే నిలిచియుందుము గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సశరీరిగా జీవించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి సిలువ వేయబడి మరణం